తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు అడవి నుంచి బయటకు వచ్చిన వాళ్ళని పరిచయం చేసే కార్యక్రమంలో మన ఈ వారం గెస్ట్ ఆషన్న అలియాస్ శేషన్న అలియాస్ తక్కెడపల్లి వాసుదేవరావు. తిరిగి అడవి నుంచి బయటకు రావడం, ఇక్కడ మీ వాళ్ళందరూ కలుసుకోవడం, ఒకప్పుడు వరంగల్ ఇప్పుడు వరంగల్కి తేడా, ఇవన్నీ చూసాక మీకు ఏమనిపిస్తుంది? ఈ సందర్భంగా తెలంగాణ గడ్డ మీద చాలా సంవత్సరాల తర్వాత అడుగుపెట్టిన సందర్భంగా ఇట్లాంటి క్షణం, ఇట్లాంటి సమయం ఒకటి వస్తుందని చెప్పనేటువంటిది ఊహించలేదు. తక్కెడపల్లి వాసుదేవరావు గారు అగ్ర కులంలో పుట్టిన వ్యక్తి ఈ ఉద్యమం వైపు ఎందుకు అడుగులేయాల్సి వచ్చింది? కులము అనేటువంటిది అప్పుడు వెళ్ళడానికి ముందుగానే అట్లా ఎప్పుడు కులం అనేటువంటి ఆ ఫీలింగ్ ఎవరిలో, వాళ్ళలో కానీ నాలో కానీ మన ఎవరిలో అట్లాంటి లేదు. పార్టీలో ఆర్గనైజర్గా కాకుండా మిలిటరీ వైపు ఎందుకు అడగేయాల్సి వచ్చింది? అన్ని పనులు చేసిన నేను పార్టీ అప్పగించినటువంటి అన్ని బాధ్యతలు నిర్వహించాను. పార్టీ అవసరాలు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి సమయం సందర్భంలో ఏ అవసరాలు అని చెప్పంటే అవసరాలు. మీరు దాదాపు 40 సంవత్సరాలు ఉన్నారు. మిలిటరీ పరంగా పక్కన పెడదాం, ఆర్గనైజర్గా మీరు పార్టీకి ఏం చేశారు, ప్రజలతో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక సంగతి చెప్పండి. ప్రత్యేకంగా అని చెప్పనేటువంటి 5 సంవత్సరాల కాలం ఇప్పుడు కలిసినటువంటి కుటుంబాలు మొట్టమొదట మా చేతుల్లోనే ఉండి నేనే పనికి పంపించినప్పుడు చనిపోయారు. సాధారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా కొంతమంది మీలాంటి వాళ్ళు ద్రోహులని ప్రకటించారు. మరి ఇప్పుడు మీకు కూడా సతీష్ దాదా ద్రోహి అని ఎవరైనా అంటే ఉంటారు? మీరు అనండి, చెప్తారు, తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు. దాదాపు 30 సంవత్సరాలు పార్టీలో ఉండి మీ యవ్వనం అంతా పార్టీకి ఇచ్చి ఇంతకాలం ఫస్ట్ బయటపడి వస్తే రావద్దు, అక్కడే ఉండి పోరాటం చెప్పడానికి వీలెవరండి? నేను అట్లాంటి వాటి మీద ఇప్పుడు కామెంట్ చేయండి. మార్పులకు అనుగుణంగా మనం మారాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతికూలతల మధ్యనే ఉన్నాము, సమస్యలే ఎదుర్కొంటున్నాము. పార్టీకి ఇచ్చిన వాచ్ని కూడా ఇచ్చి కొంతమంది వస్తుంటారు. మరి మీరేం చేశారు? మేము రాజకీయంగానే మా జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడే ఎవరైతే నన్ను విమర్శిస్తున్నా, నన్ను మా జనరల్ సెక్రటరీ చనిపోయినటువంటి 9వ రోజు 10వ రోజే నేను వాళ్ళని కలిసి ఇదే విషయాన్ని చెప్పినా వాళ్ళు ఇదే విషయం మీద చర్చించి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఆయుధాలు తీసుకొని వచ్చినాం. విమర్శించేటువంటి వాళ్ళని విమర్శించనివ్వండి, అనివార్యం. అన్ని ఇప్పుడు కనిపిస్తున్నాయి. మల్లాదుల వేణుగోపాల్ గారు పార్టీ నుంచి బయటకు వస్తున్నప్పుడు 6 కోట్ల నగదు 6 కేజీల బంగారం ఇచ్చి వచ్చానంటారు. వాటి అట్లాంటి వివాదాలలోకి బయటకు వచ్చినటువంటి వాళ్ళకు డబ్బు డబ్బు డబ్బు, మాకు డబ్బు కాదు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు అడవి నుంచి బయటకు వచ్చిన వాళ్ళని పరిచయం చేసే కార్యక్రమంలో మన ఈ వారం గెస్ట్ ఆషన్న అలియాస్ శేషన్న అలియాస్ తక్కెడపల్లి వాసుదేవరావు. తక్కెడపల్లి వాసుదేవరావు గారు అనగానే ఒకప్పుడు ప్రభుత్వాలకి కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన వ్యక్తి. ఆయన దాదాపు 40 సంవత్సరాల పాటు అడవిలో ఉండి బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు. ఎండనక వాననక చలనక కాలాలతో పని లేకుండా ప్రజల కోసం కష్టపడ్డారు. ఆ వ్యక్తి ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు బయటకు వచ్చి మరొకసారి ప్రజల్లోకి వెళ్ళి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నారు. అసలు ఆయన అనుకున్నవేంటి, ఇప్పుడు చేయబోతుంది ఏంటి విషయాన్ని ఆషన్న గారిని తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. తక్కెడపల్లి వాసుదేవరావు గారు అంటే ఒకప్పుడు 2000 ముందు ఒక హల్చల్ ఉంది. కొన్ని కేసులు మనకు ఇప్పుడు తలుచుకుంటే చాలా పెద్ద అవుతుంది. కానీ చాలా 40 సంవత్సరాల తర్వాత తిరిగి అడవి నుంచి బయటకు రావడం,
ఇక్కడ మీ వాళ్ళందరూ కలుసుకోవడం, ఒకప్పుడు వరంగల్ ఇప్పుడు వరంగల్కి తేడా, ఇవన్నీ చూసాక మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ ఈ సందర్భంగా తెలంగాణ గడ్డ మీద చాలా సంవత్సరాల తర్వాత అడుగుపెట్టిన సందర్భంగా ఉద్యమంలో అమరులైనటువంటి అందరికీ ఈ జోహార్లు తెలియజేస్తున్నా. తర్వాత ఎంతో ఉద్యమాల అనుభవం ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇది ఇట్లాంటి క్షణం, ఇట్లాంటి సమయం ఒకటి వస్తుందని చెప్పనేటువంటిది ఊహించలేదు. మళ్ళీ ఈ పోరాటాల గడ్డ మీదకి, ఉద్యమాల గడ్డ మీదకి, ఉద్యమ గ్రామాల మధ్యలోకి, ఉద్యమ ప్రజల్లోకి మళ్ళీ వచ్చి ఇట్లా కలుసుకుంటామని చెప్పినటువంటిది ఊహించినటువంటిది. చాలా ప్రతికూలతలను ఎదుర్కొని ఉద్యమం చాలా క్లిష్టమైనటువంటి సమయంలో ఉండి ఒక రకంగా చూస్తే వైఫల్యము చెందినటువంటి ఉద్యమంలాగా కనిపిస్తున్నటువంటి ఈ స్థితిలో ఇక్కడికి రావడం అని చెప్పినటువంటిది, ఇక్కడ ప్రజలను కలవడము, ప్రజలను ఉద్దేశించి మాట్లాడడము అనేటువంటిది ఒక ఉద్విగ్నతతో కూడుకున్నటువంటిది. అందరూ ఒకసారి పాత మిత్రులు, అమరులు, కలిసి పనిచేసినటువంటి వాళ్ళు, ఇక్కడ ఉద్యమాలు, ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యము, ప్రశ్నించే హక్కు నిలబెట్టుకోవడం కోసం ఇప్పటికీ ఎంతో నిర్బంధాలను ఎదుర్కొంటూ ప్రయత్నం చేస్తున్నటువంటి అనేక మంది ఈ యువకులు, వాళ్ళందరూ కూడా ఒకసారి మెదడులో తిరుగుతూ ఉన్నారు, గుర్తొస్తూ ఉన్నారు. అంటే ఒకప్పుడు తెలంగాణ వేరు, మీరు అడవిలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఈ తెలంగాణ డెవలప్మెంట్ చూశాక, మీరు పుట్టి పెరిగిన వరంగల్ చూశాక ఏమనిపించింది? ఏమీ లేదు, ఇదంతా ఒక పరిణామ క్రమం. సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులు, దాని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. దాన్ని ఒకటేసారి అభివృద్ధి అని చెప్పనేటువంటిది, ఏదో సకారాత్మకమైనటువంటి దృష్టితోటి అభివృద్ధి అని చెప్పనేటువంటిది దృష్టితోటి ఏం చూడడం లేదు. సమాజాన్ని, అభివృద్ధిని ఏ దృష్టితోటి చూడాలని చెప్పనేటువంటిది తెలిసినటువంటి వాళ్ళమే కాబట్టి ఆ దిశలోనే ఈ మార్పులన్నీ జరిగినాయని చెప్పనేటువంటిది అర్థం చేసుకుంటారు. కానీ ఒకప్పుడు వరంగల్ తెలంగాణ వేరు, ఇప్పుడు తెలంగాణకు మార్పు ఉంది కదా? తప్పకుండా ఉంటుంది మార్పు. సమయంతో పాటు మార్పులు జరుగుతూ ఉంటాయి. కొన్ని ఉద్యమము కొన్ని మార్పులను తీసుకొచ్చింది, కొన్ని చేయలేకపోయింది. చేయలేని ఫలితంగా జరిగినటువంటి మార్పులు కూడా కొన్ని ఉండవచ్చు. తక్కెలపల్లి వాసుదేవరావు గారు ఒక అగ్ర కులంలో పుట్టిన వ్యక్తి ఈ ఉద్యమం వైపు ఎందుకు అడుగులేయాల్సి వచ్చింది? కులము అనేటువంటిది అప్పుడు వెళ్ళడానికి ముందు కానీ, ఇక్కడ మీ కెమెరాలో రావడం లేదు కానీ నాతో పాటు కలిసి చిన్నప్పటి నుంచి నేను ఉద్యమంలోకి రాకముందు కూడా కలిసి ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు, మా ఫ్రెండ్ సర్కిల్ అంతా ఇక్కడే చూసా. అట్లా ఎప్పుడు కులం అనేటువంటి ఆ ఫీలింగ్ ఎవరిలో, వాళ్ళలో కానీ నాలో కానీ మా ఎవరిలో అట్లాంటివి లేదు. కానీ అప్పుడు దొరల మీద పోరాటం చేసామని అంటున్నారు కదా, మరి మీరు కూడా అదే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కదా? చేసినాం, మేము అదే ఉద్యమానికి నాయకత్వం వహించినాం. అందరూ మా పక్క నిలబడ్డారు. సమస్య ఏంటిది, తెలంగాణలో జరిగిన మార్పు ఏంటిది అని చెప్పినటువంటిది మనందరి ముందు. అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండేవాడి మీరు వెళ్ళే సమయానికి? అందరికీ తెలిసినటువంటిది. మళ్ళీ నా ద్వారా నా నోటి అంటే చెప్పించాలని చెప్పినటువంటిది. భూస్వామ్య దోపిడీ, అణచివేత ఎట్లుండేది అప్పుడు అనేటువంటిది, కుల అణచివేత అనేటువంటిది, దానికి సంబంధించినటువంటి ఎట్లుండే మనందరికీ తెలిసినటువంటిది. కానీ ఏ సంఘటన మీకు అటువైపు వెళ్ళాలని ప్రభావం, భావజాలమా లేదా ఒక సంఘటన జరిగిందా, లేదు వాళ్ళతో పాటు మీకున్న పరిచయం బట్టా, లేదా చదువుకున్న స్కూలా, ఏదో ఒక సంఘటన కలుపుతుంది మనిషికి? నేనున్నటువంటి ఫస్ట్ ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి సమస్యలు, సమాజంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పినటువంటిది, దానికి అనుగుణంగా అన్నీ జోడించబడి ఉన్నాయి. కుటుంబ నేపథ్యం ఉంది, ఈ ప్రాంతం ముఖ్యంగా. నేను ఇదే ప్రాంతంలో ఇక్కడే చదువుకోవడం కోసం గ్రామం నుండి ఇక్కడికే ఈ ప్రాంతంలోకి దర్గా, ఫాతిమా నగర్ అంటే హన్మకొండలోని కాజీపేట ప్రాంతంలోనే ఇక్కడికి రావడం. ఇప్పుడు నిట్ ముందు ఆర్ఏసి పక్కన ఉన్నటువంటి ముందు మొదటి తరం వాళ్ళతో పాటు పనిచేసినటువంటి ఇక్కడ మెస్ వర్కర్స్ అందరూ, అన్ని కుటుంబాలు, ఆ వాతావరణంలో నేను పెరగడంతో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పరిచయం కావడంతో, ఈ భావజాలం ప్రభావం దాంతో. కానీ మీరు పుట్టింది వరంగల్ అయినా ఎక్కువ బట్టుపల్లి అంటే ఇప్పుడు కొత్తపల్లి ఆ గ్రామంతో ఎక్కువగా మీకు అనుబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. 90లో నేను పార్టీలో పనిచేయడం మొదలుపెట్టగానే ఇక్కడ జరిగినటువంటి స్తూపావిష్కరణ కార్యక్రమానికి వచ్చి ఇక్కడే ఉంటూ, ఇక్కడే మొదటిసారి ప్రజలతో కలిసి పనిచేస్తూ
ప్రజలతో తిరుగుతూ ఇక్కడి అమరుల ప్రేరణతోటి చేసిన ఇక్కడ ఇదే గ్రామంలో అరెస్ట్ కావడం జరిగింది. ఈ గ్రామం వాళ్ళు నా కొరకు కొట్లాడడం జరిగింది. తినడం కూడా బంద్ పెట్టి, వంట చేయడం బంద్ పెట్టి పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ కూడా కొట్లాడడం జరిగింది. ఎంతో మా కోసం దెబ్బలు పడ్డారు. చివరికి ఉన్నప్పుడు కిడ్నాపులు అనేటువంటివి ఉండేటువంటి ఇక్కడి యువకులే ఒక ఆర్ఐని ఇంకొకరిని కిడ్నాప్ చేసుకొని తీసుకొచ్చి 2 రోజులలోనే మమ్మల్ని కోర్టుకు హాజరుపరిచేలా, ఒక రోజులోనే 24 గంటల్లోపే మమ్మల్ని కోర్టుకు హాజరుపరిచేలాగా ప్రభుత్వం మీద, పోలీసు విభాగం మీద ఒత్తిడి తీసుకొచ్చి మమ్మల్ని కాపాడుకున్నారు. ఆ తర్వాత జైలు నుంచి రాగానే వెంటనే మళ్ళీ ఈ ప్రజలలోకి వచ్చి ఇక్కడ నుండే తయారై ఇక్కడ నుండి నా ప్రయాణం. అంటే ఏ సంవత్సరం నుంచి ఇదంతా 90-91 91 నుంచి బయట ఎప్పటి వరకు ఉన్నారు? 90-91, 92 అంతా ఈ పరిసరాలలోనే నేను పనిచేసిన. ఈ బట్టిపల్లి, కొండపర్తి, తరాలపల్లి, కడిపికొండ, దర్గా, హన్మకొండ. మీకు అప్పుడు బాధ్యుడు ఎవరైనా? అప్పుడు ఇక్కడ అందరికీ సుపరిచితుడు, పరిచయం అయినటువంటి తాత పేరుతోటి ఇక్కడ ప్రజలందరికీ పరిచయం. వరంగల్ పట్టణ ప్రజలకు, వరంగల్ నగర ప్రజలందరికీ మహేష్ పేరుతోటి కూడా పరిచయం. సొంత పేరు తిప్పారపు రాములు, తనది కూడా ఇక్కడే. అతనే మా ఆర్గనైజరు. మాకు దోపిడీ అంటే ఏంటిది, ఈ దోపిడీ నుంచి విముక్తి కావడం కోసం, మార్పు కోసం మనం ఎట్లా పనిచేయాలి అని చెప్పినటువంటిది అర్థం చేయించినటువంటిది, మమ్మల్ని ఈ బాటలోకి తీసుకొచ్చినటువంటిది తనే. ఎప్పుడు పార్టీలోకి వెళ్ళారు అంటే సొసైటీలో ఉన్న అసమానతలు బయటికి పంపాలని, ఇక్కడ ఉన్న దొరల రాజ్యం తగ్గించాలని దీంట్లో పార్టీలు పేరు. కానీ మీరు పార్టీలో ఆర్గనైజర్గా కాకుండా మిలిటరీ వైపు ఎందుకు అడగేయాల్సి వచ్చింది? అన్ని పనులు చేసిన నేను, పార్టీ అప్పగించినటువంటి అన్ని బాధ్యతలు నిర్వహించింది. ముందు ఆర్గనైజేషన్లో పనిచేసిన, ప్రజలను సంఘటితం చేసేటువంటి పని చేసిన, తర్వాత పార్టీ అప్పగించిన కొద్ది సమయం మిలిటరీ బాధ్యతలు నిర్వహించిన. పార్టీ అవసరాలు ఆ సమయంలో, అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఏ అవసరాలు అని చెప్పంటే ఆ అవసరాలను తీర్చడం జరిగింది. మళ్ళీ చివరికి నేను వస్తున్న సమయంలో కూడా ఈ మాస్ వర్కే, అంటే ప్రజలలో పనిచేసేటువంటిది, నిర్మాణపరమైనటువంటి పని చేసుకుంటూనే బయటకు రావడం జరిగింది. అంటే మీరు దాదాపు 40 సంవత్సరాలు ఉన్నారు. మిలిటరీ పరంగా పక్కన పెడదాం, ఆర్గనైజర్గా మీరు పార్టీకి ఏం చేశారు, ప్రజలతో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక సంగతి చెప్పండి. అట్లా చాలా ఘటనలు ఉన్నాయి. ప్రత్యేకంగా అని చెప్పనేటువంటిది నేను మెమరైజ్ చేసుకోలేదు. 35 సంవత్సరాల కాలం, 35 సంవత్సరాల కాలం చాలా సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు కలిసినటువంటి కుటుంబాలు ప్రేరణ నాకు. ఎర్రం ప్రసాద్ మొట్టమొదట మా చేతుల్లోనే ఉండి నేనే పనికి పంపించినప్పుడు చనిపోయారు. నాతో పాటు తిరుగుతూనే జ్యోతి, సదానందం వీళ్ళు చనిపోయినారు. అవన్నీ వాళ్ళ త్యాగాలని చెప్పినటువంటిది. కృష్ణన్న వాళ్ళని కాపాడడంలో భాగంగా అప్పుడు ఇట్లాంటిదే పరిస్థితి. మేము ఏ పరిస్థితులు అయితే ఈరోజు బయటకు వచ్చినామో అట్లాంటి నిర్బంధ పరిస్థితిని బట్టిపల్లి గ్రామం, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎదుర్కొంటున్నటువంటి స్థితిలో వాళ్ళని కాపాడుతూ ఆ ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా నేను ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాలు అవన్నీ కూడా నన్ను ఇంకింత గట్టిగా నిలబెట్టడం కోసం. ఓకే, ఇక్కడ చేశారు. ఇక్కడ నుంచి దండకారణ్యం వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మీరు పార్టీ అవసరాల్లో భాగంగా, ప్రత్యేకంగా ఇంట్రెస్ట్గా అని చెప్పినటువంటిది ఏమీ లేదు. మారుతున్నటువంటి పరిస్థితులు, పార్టీ అవసరాలు, దాంట్లో భాగంగా దండకారణ్య ఉద్యమంలో భాగమైంది. దండకారణ్యం 30 సంవత్సరాలు ఉన్నారు. ఆ 30 సంవత్సరాలు మీరు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి? అక్కడ ఆదివాసీల కోసం మీరు చేసిన కార్యక్రమం. దండకారణ్యంలో నేనున్నటువంటిది దాదాపు 18 సంవత్సరాలు, 18-20 సంవత్సరాలు అక్కడ పనిచేసినటువంటిది. అక్కడ జరుగుతున్నటువంటి ముఖ్యంగా నిర్వాసిత సమస్య, ప్రజల భూములను ఆక్రమించుకొని గనుల తవ్వకాలు, ఇట్లాంటి నిర్వాసిత సమస్య, దాన్ని పరిష్కరించడం కోసం ముఖ్యంగా కేంద్రీకరించి పనిచేసినాం. కార్పొరేట్లకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేయడం అని చెప్పినటువంటిది. ఆ చైతన్యం ప్రజలలో పెరిగింది. చాలా వరకు ప్రయత్నం చేసి అందులో కొంత సఫలతను కూడా సాధించుకున్నారు. తమ హక్కుల కోసం, తమ హక్కులను కాపాడుకోవడం కోసం, తర్వాత తమ భూములను, తమ నీళ్లను, తమ అడవిని కాపాడడం కోసం ప్రజలు ప్రయత్నం చేశారు. దానికి మేము నాయకత్వం, అక్కడ ఉద్యమం నాయకత్వం వహించింది. ఈ 30 సంవత్సరాలు ఎప్పుడు కూడా అమ్మ, నాన్న, ఊరు గుర్తురాలేదు మీకు? అన్నీ కలిపి ఉంటాయి. అమ్మ, నాన్న వ్యతిరేకించలేదు, ఉద్యమంలో పోవడానికి వ్యతిరేకించినటువంటి వాళ్ళు కాదు. ఒక మంచి పని చేస్తున్నాడని చెప్పనేటువంటి సంతృప్తి వాళ్ళలో ఉంటుందనే విశ్వాసంతో. కానీ మీరు ముందుకు వెళ్ళారు, మీరు అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేశారు. కానీ మీరు అజ్ఞాతంలో ఉన్నప్పుడు మీకోసం మీ అమ్మగారు, నాన్నగారు వాళ్ళందరూ కూడా పోలీసులు వేధింపులు, మీరు అందరినీ అడుగుతున్నటువంటి ప్రశ్న ఇదే.
ఇంతమంది జవాబు చెప్పిన తర్వాత కూడా మీ ప్రశ్నను మీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మా వాళ్ళు ఎవరు కూడా మా కుటుంబ సభ్యులు నేను అడిగేది అది కాదు. మీరు వెళ్ళారు అమ్మా నాన్న చెప్పి వెళ్ళారు కానీ నేను వెళ్ళడం కారణంగా మా అమ్మ నాన్న కాదు అంటూ నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు. మీరు వెళ్ళారు, అజ్ఞాతంలో ఉన్నారు, మీరు చేసిన కొన్ని సంఘటనల వల్ల పోలీసులు మీ అమ్మగారు మీ నాన్నగారికి వాళ్ళ యొక్క వేధింపులు ఎక్కువ ఉన్నాయి కదా, అప్పుడు గుర్తు రాలేదా? ఉంటాయి కొన్ని. ఒక ఏ పని చేయాలన్నా కానీ మనం కష్టపడాల్సి ఉంటుంది, సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అట్లాంటివి చేయకుండా దేన్ని కూడా మనం సాధించలేం. దాంట్లో భాగంగానే కొంత నష్టం కొంత సాధించాలని పెద్దదాన్ని సాధించాలని చెప్పంటే కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు, త్యాగాలు అవసరమే ఎప్పటికైనా. ఇప్పుడు కూడా వరంగల్లో పుట్టారు, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నట్లున్నారు, మీరు ఇంటర్మీడియట్ ఉద్యమంలోకి వెళ్ళారు. కానీ మీరు చేసిన యాక్షన్లు ఎప్పుడో చాలా ముందు సంవత్సరాలు చేయాల్సిన అంత టెక్నాలజీ అంత ఐడియా ఎక్కడి నుంచి వచ్చేదండి మీకు? అవన్నీ తర్వాత ఎప్పుడన్నా మీరు టైం ఉన్నప్పుడు అడిగితే మాట్లాడుకోవచ్చు. ఓకే, 30 సంవత్సరాల పార్టీలో ఉన్నారు తర్వాత ఎందుకు ఇప్పుడు బయటికి రావాల్సి వచ్చిందంటే ప్రభుత్వం నుంచి పిలుపుల మేరక లేదా అనారోగ్య సమస్యలు ఇంకా వేరే కారణాలు అనిపిస్తుంది? లేదు, నాకు అనారోగ్య సమస్యలు ఏం లేదు, నేను హెల్తీగా ఉన్నా. ఉద్యమం ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఈరోజు సమాజంలో జరిగినటువంటి మార్పులు, దానికి అనుగుణంగా ఉద్యమం సకాలంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఫలితంగా మేము కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాం. మా కామ్రేడ్స్ అందరూ కూడా ఇక్కడికి తెలంగాణకు వచ్చినటువంటి వాళ్ళు కానీ అందరూ చెప్తున్నటువంటి జవాబు అదే. నిజంగానే మేము సమస్యను ఎదుర్కొన్నాం, నిజాయితీతోటి నిబద్ధతతోటి చివరిదాకా పనిచేస్తూ కొన్ని పార్టీ కమిటీలకు ఉన్నటువంటి పరిమితుల కారణంగా మేము సకాలంలో కొన్ని నిర్ణయాలు, మా ఉన్నత కమిటీలు సకాలంలోనే సరైన నిర్ణయాలు తీసుకొని ఫలితంగా ఇట్లాంటి స్థితిని ఎదుర్కొంటే పార్టీకి ప్రజలకు దూరం అవడానికి ప్రధాన కారణం అనుకుంటున్నారు. ఎట్లా పార్టీకి ప్రజలకి దూరం పెరగడానికి? పార్టీకి ప్రజలకు దూరం పెరగడం అని చెప్పంటే జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఏ ప్రజలలోకి వెళ్ళే విధంగా మేము ఎట్లాంటి మా పార్టీ సంస్థాగతపరమైనటువంటి ఎత్తుగడల పరమైనటువంటి మార్పులు ఏదైతే చేసుకోవాల్సి ఉండేనో అవి చేసుకోలేనటువంటి ఫలితంగా ప్రజలు పార్టీని ఇప్పటికీ అభిమానిస్తున్నారు. మేము ఏ ప్రాంతంలో అయితే పనిచేస్తున్నామో ఆ ప్రాంతంలో ప్రజలు మరింత అభిమానిస్తున్నారు. అయితే జరిగిన మార్పులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా అన్ని సెక్షన్ల ప్రజలలో పార్టీ ఉండాల్సి ఉండే, పార్టీ పనిచేయాల్సి ఉండే, అక్కడ మేము వైఫల్యం. కానీ ఇది ఆలస్యంగా తీసుకుని నిర్ణయం బట్టే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కదా, ఏదో ముందు తీసుకున్నట్టే చాలా మంది అమరులు అయ్యేవారు కదా కదా? నిజమే, ఇది కనీసం మేము అంచనా కట్టేటువంటిది 2000 అందరూ కూడా చెప్తున్నటువంటిది. మా నాయకత్వం కూడా కొద్దిగా అటు ఇటుగా కొంత 2 సంవత్సరాలు అటు ఇటు చెప్పినప్పటికీ కూడా మాకు 2013-14 నాటికి స్పష్టంగా ముందు నుంచి డౌన్ఫాల్ అని చెప్పనేటువంటిది, ఆ ట్రెండ్ అనేటువంటిది ధోరణి అర్థమైంది. 2013-14లో మేము అడ్వాన్స్ కావడంలో ఉన్నటువంటి ఆటంకాలు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని ఎత్తుగడలలో మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పనేటువంటిది చర్చ జరిగినప్పటికీ కూడా మేము అట్లా నిర్ణయాలు తీసుకోలేకపోయాం. ఇంకొక మంచి సమయం మా కేంద్ర కమిటీకి 2018లో ఒక మంచి అవకాశం ఉండే, అప్పుడన్నా నిర్ణయం తీసుకుంటే ఇంకా బాగుండేది. చివరికి 2024 పొలిట్ బ్యూరో మీటింగ్ నాటికన్నా పొలిట్ బ్యూరో అంటే ఇంకా చాలా స్పష్టంగా కగారు దాడి జరుగుతున్నటువంటి సమయంలో చాలా స్పష్టంగా అన్ని కనిపిస్తున్నప్పుడు ఆ రోజు చొరవ చేసి నిర్ణయం తీసుకుంటే కూడా చాలా మందిని వాళ్ళంతా కూడా ఇప్పుడు గుర్తొస్తున్నారు. 2024 ఆగస్టు తర్వాత ప్రాణాలు కోల్పోయినటువంటి సహచరులు అంతా గుర్తొస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మా జనరల్ సెక్రటరీతో పాటు చాలా సీసీ కామ్రేడ్స్, రాష్ట్ర కమిటీ స్థాయి కామ్రేడ్స్, జిల్లా స్థాయి కామ్రేడ్స్, కింది వరకు ప్రజలు, వీళ్ళందరినీ కూడా చాలామందిని మేము కాపాడుకోగలిగేటువంటి వాళ్ళం. చాలా ఆలస్యంగా మేము తీసుకున్న నిర్ణయం కూడా మేము సరైన నిర్ణయం సకాలంలో తీసుకున్నాం. ఒక అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మేము కూడా ఆలస్యంగానే అన్నింటికీ తెగించి సాహసించి దేన్నైనా ఎదుర్కోవడం కోసం సిద్ధపడి ఈ నిర్ణయం తీసుకొని ఇప్పుడు మీ ముందు మేము ఇట్లున్నాం. ఒకప్పుడు పార్టీలోకి చదువుకున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు వెళ్ళేవారు, కానీ క్రమేపీ పార్టీలోకి వచ్చే వాళ్ళందరూ కూడా మామూలు వాళ్ళు వస్తున్నారు. కారణం అనుకోవచ్చు, అంటే ఐడియాలజీ లేని వాళ్ళు వస్తున్నారు. నేను ముందే చెప్పడం జరిగింది, మేము అన్ని సెక్షన్లలో పనిచేసేటువంటి ఎత్తుగడలు తీసుకొని చేయాల్సి ఉండే. మార్పులకు అనుగుణంగా మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ మార్పులకు సమస్యలు ఉన్నాయి. మార్పులు జరిగినప్పటికీ ప్రజలకు సమస్యలు లేవు, సమస్యలన్నీ పరిష్కరించబడినాయి అని చెప్పనేటువంటిది లేదు. తెలంగాణ గడ్డకు చాలా అనుభవం ఉన్నది, అందరికీ తెలుసు, మన తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. సమస్యలు ఉన్నప్పటికీ కూడా అక్కడ మేము ఆ సమస్యలను తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అనేక రూపాల్లో ప్రజలను విడదీసేటువంటి, సంఘటితంగా ఐక్యంగా కాకుండా విడదీసేటువంటి కొన్ని ఏవైతే జరుగుతున్నాయో వాటన్నింటినీ మేమే సమస్యలు పరిష్కరిస్తూ ఒక సరైన దిశలో నడిపించేటువంటి విధంగా పనిచేయగలిగితే ఇట్లా ఉండకపోయేది. సాధారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా కొంతమంది మీలాంటి వాళ్ళు ద్రోహులని ప్రకటించేవారు.
మరి ఇప్పుడు మీకు కూడా సతీష్ దాదా ద్రోహి అని ఎవరైనా అంటే ఉంటారు? మీరు అనండి, చెప్తారు. తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు. ఓపికగా ఉన్నాం, మేము సహనంగా ఉన్నాం. మొదటిసారి అన్నింటికీ జవాబు చెప్పినాం. అదే జవాబును మళ్ళీ చూసుకోండి. మేము స్టార్టింగ్లో నేను రాగానే ఏదైతే మాట్లాడినో ఓపికగా ఉన్నాం. తర్వాత మా మీద ద్రోహులు అని చెప్పినప్పుడు కూడా మా సహచరులే, వాళ్ళ కమిట్మెంట్ ఏంటనేటువంటిది మాకు తెలుసు. వాళ్ళని ఇప్పటికి కూడా రెస్పెక్ట్ అంటే గౌరవిస్తూ ఉన్నాం. కలిసి పనిచేసినటువంటి వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు మేమేంటి అని చెప్పనేటువంటిది తెలిసినటువంటి వాళ్ళు. ఎందుకు అంటే ఒక దృష్టి సమాజంలో ఉన్నటువంటి పెరిగినటువంటి స్వార్థం చూస్తున్నాం కదా. అవును, డబ్బులకు ఓట్లను కొంటున్నారు ఇట్లాంటి స్థితి ఉన్నది. ఆ మైండ్ సెట్ తోటి ఆ దృష్టితోటి చూసినప్పుడు కావచ్చేమో అని చెప్పని ఎటువంటిది అనిపించవచ్చు. కానీ మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వచ్చారు కదా. లేదు, ఇప్పుడు అట్లాంటి వాటిని నేను కామెంట్ చేయాలని చెప్పని అనుకోవడం లేదు. నేను అట్లేమి వాళ్ళు సాధారణంగా మేము అక్కడ ఉన్నప్పుడు కూడా బయటికి వెళ్ళినటువంటి వాళ్ళను అట్లే అన్నాము. మేము వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు అనాల్సింది కాదు. అప్పటికి మాతో కలిసి నిర్ణయం తీసుకుంటే చాలా ఉపయోగం ఉండేది. ఇంకా 80 మందిని 90 మందిని మేము కాపాడుకోగలిగేటువంటి వాళ్ళం ఆ రోజు కూడా. అయితే ఇంత పెద్ద ఉద్యమము ఇట్లాంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడంలో ఇది ఎందుకంటే సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టడము, ఆయుధాలు వదిలిపెట్టడము అని చెప్పనేటువంటి నిర్ణయం తీసుకోవడం అంత సాధారణమైన విషయం కాదని మాకు తెలుసు. కాబట్టి మేము వాళ్ళని కూడా అర్థం చేసుకోగలం, వెనుక ముందు ఎందుకు జరుగుతుందని కూడా అర్థం చేసుకోగలం. కానీ వాళ్ళు వచ్చేది కొంతమంది వచ్చారు, కానీ తర్వాత అందరికీ రమ్మని పిలుపు ఇవ్వకపోబట్టి ఇటీవల బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లు 2 ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు ఒక ఘటనలో 2, ఒక ఘటనలో 1. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అట్లా నేను ఎవరిని బాధ్యుల్ని చేయను. మేమైతే కంటిన్యూగా ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా, ముఖ్యంగా మాకు దేశవ్యాప్తంగా ఎక్కడి నుండి లేదు, తెలంగాణ హైదరాబాద్ నుండే, మా ప్రాంతం నుంచి ఏ ఒక్కరు కూడా మమ్మల్ని విమర్శించేటువంటి వాళ్ళు లేరు. ఇక్కడ ఎవరో ఒకరు విమర్శిస్తే కూడా తన 2 రోజులలోనే తనను పొరపాటు జరిగిందని చెప్పినటువంటిది ఒప్పించి నాతో మాట్లాడిపించారు. ఎక్కడో ఒక దగ్గర ఏదో సంస్మరణ సభ సందర్భంగా నాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ ప్రజలే మాట్లాడి ఎవరికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పినటువంటిది మాట్లాడిపించారు. అట్లా కానీ మీరు దాదాపు 30 సంవత్సరాల పార్టీలో ఉండి మీ యవ్వనం అంతా పార్టీకి ఇచ్చి ఇంతకాలం ఫస్ట్ బయటపడి వస్తే రావద్దు, అక్కడే ఉండి పోరాటం చెప్పడానికి వీలెవరండి? నేను అట్లాంటి వాటి మీద ఇప్పుడు కామెంట్ చేయను. నేను ఎందుకంటే ఏం చెప్పాల్సిన అవసరం లేకుండానే అందరికీ సమాధానం వచ్చింది కాబట్టి నేను మళ్ళీ చెప్పి ఏదో మేము ఇప్పటికీ కూడా అనుకుంటున్నటువంటిది మార్పులకు అనుగుణంగా మనం మారాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతికూలతల మధ్యనే ఉన్నాము, సమస్యలే ఎదుర్కొంటున్నాము. దీంట్లో కూడా ఏదో చిన్న దారి అనేటువంటిది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఆ చిన్న దారిని పట్టుకొని అందరం కలిసి ఇప్పటికైనా కానీ ఆ నిబద్ధత ఉన్నటువంటి వాళ్ళమే మనందరం. మాకు తెలుసు, మా అందరికి ఒకరికొకరికి మేము అర్థం చేసుకున్నటువంటి వాళ్ళమే. నేనేంటనేటువంటిది వాళ్ళకి తెలుసు, వాళ్ళేంటని చెప్పనేటువంటిది నాకు ఉండొచ్చు. నాకు సంబంధించిన కొన్ని పరిమితులు ఉండొచ్చు. వాళ్ళు అన్నారు కదా ఏదో మితవాదం అని చెప్పి, నాకు కొన్ని పరిమితులు అనేటువంటి వాళ్ళు చూస్తుండొచ్చు, దాన్ని మితవాదంగా చూస్తుండొచ్చు. నేను వాళ్ళలో ఇంకొకటి చూస్తుండొచ్చు. నిన్న ఆ పదాలు నేను మాట్లాడాను. కానీ ఏదున్నప్పటికీ కూడా మా కమిట్మెంట్ అంటే ఉద్యమము, ప్రజలు సమాజ మార్పు కోసము, విప్లవం కోసం ముందుకు పోవాలని చెప్పనేటువంటిది నిబద్ధతతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు. ఈ ప్రతికూలత పరిస్థితుల్లో కూడా మేము కలిసి పని చేయగలిగితే ఉపయోగం అని చెప్పనేటువంటిది నేను వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయుధాలు విడిచిపెట్టడం కొంతమంది, మరి కొంతమంది తీసుకొచ్చి రావడం, పార్టీకి ఇచ్చిన వాచ్ని కూడా ఇచ్చి కొంతమంది వస్తుంటారు. మరి మీరేం చేశారు? మేము రాజకీయంగానే మా జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాము. అంటే ఒక నిర్ణయం దిశగా ప్రయత్నం చేసాము. నిర్ణయం తీసుకోలేదు. ఆ నిర్ణయం దిశగా ప్రయత్నాన్ని స్టార్ట్ చేసినాము. అది నేను గైడెన్స్ అని చెప్పానంటే నన్ను విమర్శిస్తున్నారు. సరే, కానీ ముందుకు పోవడం కోసం, సమస్యను పరిష్కరించడం కోసం, దారుల కోసం వెతుకుతున్నటువంటి క్రమంలో జనరల్ సెక్రటరీ లాంటి వాళ్ళే ఈ నిర్ణయాన్ని కూడా తీసుకోవచ్చు, మనం సాహసించవచ్చు అనేటువంటి దారి చూపెట్టినప్పుడు ముందుకు పోవడం కోసం దారి కనబడ్డది. ఎవరైతే నన్ను విమర్శిస్తున్నా, నన్ను మా జనరల్ సెక్రటరీ చనిపోయినటువంటి 10వ రోజే నేను వాళ్ళని కలిసి ఇదే విషయాన్ని చెప్పినా, వాళ్ళు ఇదే విషయం మీద చర్చించారు. ఎట్లా చేద్దాము ఏంటని చెప్పనేటువంటిది కోపాలు, తాపాలు, శాంతంగా అన్ని రకాలుగా మేము అన్నీ ఓపెన్గా మాట్లాడుకున్నాం. అక్కడ మంచి వాతావరణంలోనే మాట్లాడుకున్నాం. మేము అప్పుడు నిర్ణయానికి రాలేకపోయినాము. మేము ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఆయుధాలు తీసుకొని వచ్చినాం. విమర్శించేటువంటి వాళ్ళని విమర్శించనివ్వండి, అనివార్యం. ఇప్పుడు కనిపిస్తున్నది తప్పని. మేము ఒక
చాలా ముందు తీసుకోవాల్సింది చాలా లేట్గా తీసుకున్నాం. లేట్గా తీసుకొని ఏంటి ఇప్పుడు జరుగుతున్న మార్పు ఏంటి, రేపు ఏం జరుగుతుంది అనేటువంటిది మాకు తెలుసు కాబట్టి మేము అట్లాంటి నిర్ణయం తీసుకున్నాం. ఎవరు ఆయుధం తీసుకోకుండా వచ్చి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి అందరూ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నాన్నోటి చక్కెరపల్లి వాసుదేవరావు గారు అలియాస్ ఆషన్నకి నాకు తెలిసి పోలీసుల దగ్గర ఫోటో కూడా లేకుండా దాదాపు 30 సంవత్సరాలు ఎలా మేనేజ్ చేశారని. ఉంది నా ఫోటో, ఏదో మామూలు పాత ఫోటో ఉంది. లేదు లేదు ఉంది. ఒక క్యాప్ పెట్టుకుని ఫోటో ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. లేదు, మంచి ఫోటోలు ఉన్నాయి. లేదు, 2000 సంవత్సరంలో ఎలా ఈ అజ్ఞాతం ఎలాగ మీరు ఉన్నారని ప్రజలు నా మీద నాకున్నటువంటి విశ్వాసము, విప్లవ రాజకీయాలు, అనేక అనుభవాలు, అనేక మంది త్యాగాలు, ఇవన్నీ కలగలిసి ఇచ్చినటువంటి బలం. బయటకు వచ్చారు, వచ్చినప్పుడు వీళ్ళందరిని అడవిని విడిచిపెట్టి వస్తున్నప్పుడు ఏమనిపించింది? చాలా చెప్పలేనటువంటి ఆవేదన అనేటువంటిది. అక్కడ ఉద్యమ ప్రజలను, ఆ ప్రజలు మిమ్మల్ని చాలా కాలం కాపాడారు కదా, కాపాడారు, ప్రతి సందర్భంలో కాపాడారు. చివరికి కూడా వెళ్ళొద్దని చెప్పనేటువంటిది కూడా అంటే వీళ్ళు పోతే మా పరిస్థితి ఏంటిది, ఒక పెద్ద దిక్కు ఈ ఉద్యమం. నేను అనేటిగా వ్యక్తిగా నేను చెప్పడం లేదు, ఈ ఉద్యమం పోతే ఎట్లా, ఈ సాయుధ పోరాటము, సాయుధంగా ఉండి గ్రామాలు, ప్రభుత్వాలు, ప్రజలే అక్కడ అన్ని సమస్యలు పరిష్కరించుకోవడం, ఇదంతా చేసినటువంటి ఇదే లేకుంటే రేపు ఏమైపోతుంది, రేపు మన భవిష్యత్ ఏంటిది అని చెప్పనేటువంటి ఆందోళన పడుతున్న ప్రజలంతా వచ్చి రాత్రంతా వెంట ఉండి చర్చిస్తూ ఉండడము, ఆ ప్రజలను వదిలిపెట్టి రావడం. వాళ్ళే వీడ్కోలు చెప్పారు మీకు? చెప్పారు. మీరు ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ మంత్రులను, ముఖ్యమంత్రులను కలిశారు కాబట్టి అసలు ఆదివాసులు ఎదుర్కొంటే సమస్య ఏంటి, దాని పరిష్కారం ఏంటి అని మీరు ఏమైనా సూచించారా? లేదు, అట్లాంటి మేము మామూలుగా ఒక పరిస్థితిలో ఉన్నాం. అంటే ఒక ప్రక్రియలో భాగంగా మేము బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వాలు లేదా పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ ప్రక్రియ అనేటువంటి సిస్టమ్ ఒకటి ఉంది. ఆ సిస్టంలో భాగంగా ఉన్నటువంటి సమయంలో మాకు అసెంబ్లీ చూడడం కోసం అవకాశం కల్పించారు. అంతే, మమ్మల్ని ఆహ్వానించారు, అసెంబ్లీ చూసి వచ్చినాం అంతే తప్ప మేము అక్కడికి ఏదో విషయాలు ప్రభుత్వం ముందు పెట్టడం కోసం కానీ అట్లా పోలేదు. మేము పెట్టేటువంటి డిమాండ్స్ కొన్ని ముందు పెట్టినాము, ఆ తర్వాత ఉన్నాయి అవి. సార్, మీరు గుర్తించిన సమస్యలు ఏంటండి? ఉన్నాయి, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలే. అక్కడికి సమస్య అంటే ఒకరికి అట్రాక్టర్లు, అడవులను రెక్కడం అవేనా, ఇంకా వేరే? అవును, ప్రజలకు సంబంధించిన సమస్యలే ముఖ్యమైనటువంటి సమస్యలు. ఆ తర్వాత ఉద్యమం నడుస్తున్నటువంటి క్రమంలో నిర్బంధంగా ఉన్నటువంటి జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు. అంతేకాకుండా నేనైతే మొదటి నుండి ప్రతి సందర్భంలో ముఖ్యంగా హిందీ మీడియాకు చెప్తూ వస్తున్నటువంటిది, ఈ కాన్ఫ్లిక్ట్ అనేటి ఒకటి, ఈ ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో ఇరుపక్షాలు, మేము ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళను వర్గశత్రువు అని చెప్పి అనేటువంటి అనలేదు. ఈ క్రమంలో వాళ్లకు మాకు జరుగుతున్నటువంటి ఈ ఘర్షణలో ఆ కుటుంబాలు కూడా నష్టపోయినటువంటి ఉన్నాయి, ఈ కుటుంబాలు నష్టపోయినటువంటి ఉన్నాయి. వీళ్ళను అందరినీ కలిపి కూడా అందరినీ కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి, నష్టపోయిన కుటుంబాలను అని చెప్పనేటువంటిదే నేను ముందు పెట్టుతూ వస్తున్నా. దానికోసం మేము సాధ్యమైనంత మేరకు ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకొని తప్పకుండా ప్రయత్నం. అది కాకుండా ఆదివాసులు అభివృద్ధి చెందాలంటే ఏం చేయమంటారు? ప్రజలు చైతన్యవంతులు కావాలి, తమ సమస్యలు పరిష్కరించడానికి కూడా. చైతన్యవంతులు అవ్వాలంటే మీరు చేయాలి కదా, చైతన్యవంతులు కావాలని చెప్పంటే ఏదో ఒక మనం అందరం కలిసి సంఘటితంగా ఏదో ఒక నిర్మాణ రూపం ఉండి దాంట్లో పనిచేస్తూ ప్రజల్ని చైతన్యవంతులు చేసి ముందుకు నడిపించాలి. ప్రజలకు తమ హక్కులు, అధికారాల గురించి అర్థం కావాలి, అర్థమై వాటిని సాధించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ప్రభుత్వాలు కూడా ఆల్రెడీ ఇప్పటికీ ఎంతో అనుభవం ఉన్నది, ఎన్నో సాధించుకున్నారు, ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాల ఫలితంగానే మనకు ప్రజలందరికీ కూడా, ఆదివాసీ ప్రజలకు కానీ మిగతా వాళ్ళకు కానీ ఎన్నో చట్టాలు, హక్కులు, అధికారాలు అని చెప్పినటువంటి దొరికినాయి. వాటిని సరిగ్గా అమలు జరిగేలాగా చూడడం, దాంట్లో అవసరమైనటువంటి మార్పుల కోసం కూడా ఇంకా పోరాడడం అని చెప్పినటువంటిది అవసరం. కానీ అన్నంలో ఉన్న టైంలో అడవిలో ఏ బస్సు కూడా రాలేదు, కరెంట్ కూడా లేదు. కానీ అన్నాన్ని విడిచిపెట్టిన తర్వాత బస్సులు వెళ్తేనే కరెంట్ వస్తుంది, మేము డెవలప్మెంట్ చూపిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. లేదు, తప్పు అది. అట్లాంటిది నేను చెప్తున్నా కదా, డెవలప్మెంట్ అని చెప్పంటే డెవలప్మెంట్ని ఏ దృష్టితోటి చూడాలి, డెవలప్మెంట్ అంటే ఏంటి, ఏ వర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి అని చెప్పంటే ఎందుకోసము పూర్తిగానే బస్సు లేదు, స్కూలు లేదు, అంగన్వాడీ లేదు, హాస్పిటల్ లేదు అని చెప్పనేటువంటిది పూర్తిగా జనతా సర్కార్లో ఉంది. కానీ ప్రభుత్వం వాళ్ళు కూడా వచ్చి నడిపించుకోవడం కోసం పూర్తిగా, అంటే విద్య, వైద్యానికి సంబంధించినటువంటిది అట్లాంటి ఏం అడ్డుకున్నటువంటిది లేదు. ఏదో కొన్ని సందర్భాల్లో కొన్ని పొరపాట్లు ఉద్యమ క్రమంలో జరిగినటువంటి ఉన్నాయి, కానీ దాన్ని ఫోకస్ చేసి చూపెట్టడం జరుగుతున్నది. కానీ అది పూర్తిగా అది నిజం కాదు. మేము ఎప్పటికీ వాళ్ళని వెల్కమ్ చేసినాము, ఆహ్వానించినాము, రానటువంటి వాళ్ళకి అర్థం చేయించినాము వచ్చేలాగా. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, మీకు ఒక లక్ష్యం ఉంది,
ఆ లక్ష్యానికి దిశగా ఏ విధంగా వెళ్తారా? అంటే రాజకీయ పార్టీలు కలిసి వెళ్తారా, లేదా మాజీలందరూ కలిపి ఒక పార్టీ పడతారా? ఇప్పుడు తొందరపాటు అవుతుంది. ఇప్పుడు నేనేం మాట్లాడినా కానీ ఏదైనప్పటికీ కూడా ఒకటి నేను చెప్తున్నటువంటిది అయితే ఇప్పటికీ అదే కమిట్మెంట్ తోటి ఉన్నాము. చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం అనేటువంటిది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అంత ఈజీ ఏం కాదు, ఇది మాట్లాడలేదు అది మాట్లాడలేదు అని చెప్పనేటువంటిది అంటారు. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేటువంటిది ప్రజలందరికీ తెలిసిందే. ఈ పరిస్థితిలో ప్రజల కోసం పనిచేయాలని చెప్పంటే ఎట్లుండాలి, ఒక కమిట్మెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుంటూ భవిష్యత్తులో ప్రజల సమస్యల మీదనే పనిచేస్తాం. దానికి ఏదో ఒక రూపం అవసరం ఉంటుంది. ఆ రూపం అది ఏంటిదని చెప్పనేటువంటిది చాలామంది మిత్రులు, మేధావులు ఎంతోమంది పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు. వాళ్ళే ముందుంటారు, మేము కాదు ముందుండేటువంటిది. ఆ యువకుల మీదనే. కానీ తెలంగాణ చెందిన ఆశన్న ఛత్తీస్గఢ్కి ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ మీ ప్రాబల్యం చూపిస్తారా, లేదా తెలంగాణ రాజకీయాల్లో కూడా మీరు చూపిస్తారా? లేదు, నేను ప్రత్యేకంగా ముందే చెప్తున్నా, నేను ఒక మామూలు వాడిని. నేను చాలామంది నేను తెలంగాణలో చూస్తున్నాను, చాలా చైతన్య, క్రియేటివిటీగా, సృజనాత్మకతతో ఎంతో రాస్తున్నారు, కళలు వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రశ్నించే హక్కును నిలబెట్టుకోవడం కోసం ఈ నిర్బంధాన్ని ఎదుర్కొంటూ కూడా చేస్తున్న ప్రయత్నం. నన్ను విమర్శించినటువంటి వాళ్ళు కూడా దాంట్లో ఉండొచ్చు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఏదైతే ఉన్నదో ఈ స్థితిలో కూడా వాళ్ళు పాటల రూపంలో, కవితల రూపంలో, ఇంకా ఇతర రూపంలో వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి తెలంగాణతోటి నా సంబంధం ఎప్పుడైనా ఉంటుంది, ఆదివాసీ ప్రజలతోటి కూడా ఉంటుంది. అక్కడ ఇక్కడ కలిసే ఉండి నేను పనిచేయడం కోసం ప్రయత్నం చేస్తాను. మల్లాదుల వేణుగోపాల్ గారు పార్టీకి బయటకు వస్తున్నప్పుడు 6 కోట్లు నగదు 6 కేజీల బంగారం ఇచ్చి వచ్చాను అంటున్నారు. అది వాస్తవం అంటారు? అట్లాంటి వివాదాలలోకి నేను ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. ఒకటే దీంట్లో క్లారిటీ ఇవ్వాల్సినటువంటిది ఏంటిదంటే, మాకు ఉద్యమంలో ఇక్కడ ఉన్నటువంటి బయటకు వచ్చినటువంటి వాళ్ళకు డబ్బు దీని చుట్టూ డబ్బు కాదు. అక్కడ మాకు డబ్బు కాదు, డబ్బు గురించి అసలు ఆ గుర్తు ఉండదు. ఎన్ని 2 కోట్లు ఉన్నాయి, అక్కడ 1 కోటి ఉన్నదా అని చెప్పంటే కూడా మేము చెప్పలేము. ఆ విషయంలో ఎవరు మిమ్మల్ని విమర్శించారు? ఎందుకంటే మీరు సంవత్సరానికి 3 రాయలు పన్నెల మీద ఉండే వ్యక్తులు. మీరు అంత చక్కగా మీరు ప్రతి రూపాయి కూడా అకౌంటబుల్ చూపించే వ్యక్తి. ప్రజల సొమ్ము అంటే మీకు అంత గౌరవం. అది ఆ విషయంలో కాదు. కానీ నేను చెప్పింది అది వాస్తవం కాదా? లేదు, అంటే పార్టీకి సంబంధించినటువంటి నిధులు ఉన్నటువంటి మాట వాస్తవము. అంత స్థాయిలో కాకపోయినా కానీ తను ఎందుకు అట్లా మాట్లాడిండో కానీ ఆ ఫిగర్ అట్లా చెప్పిండు. కానీ అది అట్లా లేదు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము చెప్పేసి సాధారణంగా ఒక డీకే బడ్జెట్ ఎంత ఉంటుంది సంవత్సరానికి? 6 కోట్లు ఉంటుందా? డీకే బడ్జెట్ ఉంటుంది. డీకే బడ్జెట్ ఉంటుంది. 6 కోట్లు ఉంటుందా? ఉంటుంది కదా, ఉంటుంది. 6 కోట్లు అంటే అన్ని దళాలకి పంపిస్తుంటారు. స్టేట్ కమిటీ, సెంట్రల్ కమిటీ అన్ని వెళ్తుంటాయి కదా. అవును, అన్నిటి కలిపి జనతా సర్కార్ కొంత బడ్జెట్ వెళ్తుంది, ఆశ్రమాలకి అన్నింటి కేటాయించేటువంటిది అంతా కలిపి ఉంటుంది. అయితే ఎప్పుడైనా కానీ ఎప్పుడు మేము లోటునే, మాకున్న సోర్సెస్ అనేటువంటి చాలా తక్కువ. డీకేకు నిధుల కలెక్షన్ అంటే ప్రజల మీద ఎక్కువ ఆధారపడము ఫస్ట్. ఆ తర్వాత ఇతర రూపంలో నిధులు. మేము ఎందుకు ఏ కాంట్రాక్టర్ను లోపలికి వచ్చి పని చేయనిచ్చింది లేదు, ఏ గనిని ఓపెన్ నడవనిచ్చింది లేదు. బయటికి పోతే ఎక్కడ పోతే ఎవరైనా ఫండ్స్ ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి మాకు ఉన్నటువంటి సోర్సెస్ చాలా లిమిటెడ్ సోర్సెస్. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఆలోచించండి ఎన్ని కోట్లు ఉంటాయని చెప్పిన. 2024 నుండి మీకు రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది కాబట్టి మీరు లోటు బడ్జెట్లు ఉన్నారు. ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అన్నారు. వాస్తవం అది నిజమే. ఎందుకు ఆ పరిస్థితి రావడానికి? సేమ్ అన్ని ఒకదానికి ఒకటి జోడించబడే ఉంటాయి కదా. ఉద్యమము బలహీనపడుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. దీన్ని పూర్తిగానే లేకుండా చేయాలి. కాబట్టి ఫండ్స్ రాకుండా సోర్సెస్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాయి. చివరికి వచ్చేటప్పటిగా సోర్సెస్ పూర్తిగానే క్లోజ్ చేసేటువంటి లోటు బడ్జెట్ ఎలా నడిపారన్న? ఉన్న వాటితోటి అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఎప్పుడు మన నోట్బందీ సమయంలో కూడా నడిపినాం కదా. ప్రజలు ఉన్నంతసేపు డబ్బుల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, బ్రతకలేమని చెప్పినట్టు. ఇప్పుడు ఈ రోజు కూడా అదే కాన్ఫిడెన్స్ మాకు. ఈ రోజు కూడా డబ్బులు లేకుంటే ఎట్లుంటారు, ఏదో ఒకటి చేసుకోవాలి కదా, బిజినెస్ చేసుకోవాలి కదా, మీరు ఏదో ఒకటి చూసుకోండి అని చెప్పినా కానీ మాకు ఇప్పటికి కూడా విశ్వాసం ఎంత ప్రజలు సహకరించినా, ఆదివాసులు మీకు అన్నం పెట్టినా కొన్ని బయట నుంచి రావాల్సి వస్తాయి. ఇప్పుడు బట్టలు కానీ, కలద్దాలు కానీ, వాచ్లు కానీ, వీటికైనా కావాలి కదా డబ్బులు. ఏం బతకచ్చు, ఏం కాదు. అసలు కలద్దాలు అనేది బట్టలు అంటే సైజు చెప్పొచ్చు, కలద్దాలు ఎలా చెప్పగలరు నాకు ఈ పవర్ వచ్చిందని? ఎందుకు మాకేం తిరగడం లేదా? మేము మీకున్న పవర్ ఆప్టికల్ షాప్ ఎలా తెలుస్తుంది? ఎక్కడికి, ఎవరికి? మీ కలద్దాలకు పవర్, ఇంత పవర్ ఉందని ఆప్టికల్ షాప్ ఎలా తెలుస్తుంది? వెళ్ళలేమా అంటున్నా. బయటకు వచ్చి చేసుకున్నారా? తిరిగానే తిరుగుతాము. తిరగడానికి మాకేం
ఏ ప్రాంతం ఎక్కువ తిరిగారు మీరు? మైదాన ప్రాంతం ఎక్కువ ఎక్కడికి వచ్చేవారు? దేశం అంతా తిరిగినాం. మధ్యలో ఒకసారి ఆషన్న గారు ఖైరతాబాద్ పంజాగుట్టలో షాన్బాగ్ హోటల్ కొంచెం టీ తాగి వెళ్ళారని ఒక వార్త వచ్చింది. వాస్తవం? కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. మీరు చేసి ఎవరో ఏదో చర్యలు ఉన్నారు అని చెప్పి చెప్పుకుంటున్నటువంటిది వాస్తవం కాదు. ఇక వెళ్ళి పేర్లు అవన్నీ అవసరం లేదు. కానీ అంటే ఎస్ఆర్ నగర్ దగ్గర కూడా మీరు లేరు. మళ్ళీ మీరు ఇంకో టాపిక్ లో తీసుకెళ్తున్నారు. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి. బయటకు వచ్చారు, ఇక్కడ ఆత్మీయులు కలిశారు, ఒక మంచి వాతావరణం వెళ్తున్నారు. ఇప్పటికీ అజ్ఞాతులు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు రమ్మని ఏ విధంగా పిలుస్తారు? రమ్మని పిలుస్తారా, లేదు ఇక్కడ పరిస్థితులు బాగాలేవు అక్కడే ఉండమంటారా, లేదు సమాజంలో మార్పు వచ్చింది ఖచ్చితంగా మీరు రండి అని చెప్తారు? నేను ఎవరికి భయపడేటువంటిది లేదు. విమర్శించేటువంటి వాళ్ళు విమర్శించనివ్వండి. మార్పులు చూస్తున్నారు ప్రజలు. మేము సరి అయింది అని చెప్పనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. దేన్నైనా ఎదుర్కోవడం కోసం సిద్ధపడ్డాం. ఇట్లాంటివి ఎదుర్కోవడం అని చెప్పనేటువంటిది ముందు నుండి ఉద్యమంలో భాగంగా కూడా నేర్చుకున్నాం. రేపు కూడా మాకు తెలుసు మేమేంటిది అనేటువంటి తెలుసు. రేపు ఎలాంటి థ్రెట్ ఉండదు మాకు అని చెప్పి మమ్మల్ని అడిగినారు. నిన్న ఒక మహిళా కామ్రేడ్ బయటకు వచ్చింది. ఆమె స్వయంగా వస్తున్నప్పుడు మనం కలిసి వచ్చిన ఒక సీసీ మెంబర్ను, ఒక రాష్ట్ర కమిటీ స్థాయి మెంబర్ను మాట్లాడినప్పుడు ఆమె అడిగినటువంటి ప్రశ్న, నువ్వు బయటికి పోతే నేను బ్రతకనిస్తారని చెప్పి అనుకుంటున్నావా అని చెప్పంటే, నేను నా కొరకు వెళ్ళడం లేదు కదా, నాకు తెలుసు, అన్నీ తెలుసు, ముందు అనుభవాలు కూడా తెలుసు నాకు, దానికోసం సిద్ధపడే పోతున్నాను. కానీ నా కొరకు వెళ్ళడం లేదు, వీళ్ళందరినీ కాపాడాలని చెప్పనేటువంటిది. ఉద్యమాన్ని ఉన్న దాంట్లో ఏదో ఒక సరైన దారి చూడాలని చెప్పనేటువంటి ప్రయత్నం, ఉన్న దాంట్లోనే సరైనదని చెప్పానంటే పూర్తి సరైనటువంటిది మంచి నిర్ణయం తీసుకున్నాం అనేటువంటి నేను ఇప్పటికీ అనుకోవడం లేదు. అట్లా ఆలోచించే వచ్చిన రేపు సమస్యలు ఉంటాయి. ఇట్లాంటి వాటి అన్నింటిని కూడా ఎదుర్కోవడం కోసం ఇంకా ఇప్పటికీ అజ్ఞాతంలో వాళ్ళకి మీరు ఏం పిలిపిస్తారు? అదే వాళ్ళందరికీ కూడా చెప్పేటువంటిది ఏంటంటే, నేను ప్రతిసారి నేను ఆహ్వానిస్తున్నా. కొద్దిమంది మిగిలి ఉన్నారు, వాళ్ళని కూడా ఇప్పుడు ఇంకా ఆలోచించాల్సినటువంటిది ఏమీ లేదు. మనం ప్రజలలో పనిచేయాలి. ప్రజలలో ముందు బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక సమస్యలు ప్రజల కోసం పనిచేయడం కోసం ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొంటున్నారు. దారి ఉందా, బయటికి పోతే పని చేయగలుగుతామా అని చెప్పంటే నిజమే ఆలోచిస్తున్నటువంటిది. కానీ ఇప్పుడు జరిగినటువంటి మార్పులు, ఈరోజు మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ స్థితిలో మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా, వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనప్పటికీ కూడా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించి బయటికి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో మనం ప్రజల కోసం ఎట్లా పనిచేద్దాం అని చెప్పనేటువంటిది ఆలోచిస్తే భవిష్యత్తు మనకు దారులు చూపెడుతుంది. ఈ ప్రజలు మీద విశ్వాసం పెట్టుకొని బయటికి రావాలి, వస్తేనే బాగుంటుందని చెప్పనేటువంటి నేను అందరికీ చెప్తున్నా. ఉన్నటువంటి గణపతి గారికి ఎవరికైనా అన్ని స్థాయిల వాళ్ళని చెప్పనేటువంటిది అన్నా నేను ప్రత్యేకంగా. గణపతి గారు ఆరోగ్యం బాగాలేదు అని ఇప్పుడు మా నడవలేని పరిస్థితులు ఉన్నారంటున్నారు, వాస్తవాన్ని? నిజమే. చివరిసారికి ఎప్పుడు చూస్తుంటారు గణపతి? మీరు చివరికి ఎప్పుడు చూస్తుంటారు? 24లో చూసి 24 చివర్లు కలిసిన. అంటే ఆయన నడిచే పరిస్థితులు ఉన్నారా? నడుస్తారు. మంచం మీద తిరుగుతున్నారు, దేశం దాటించారు అంటున్నారు. లేదు, పూర్తిగా అట్లేం లేడు, బాగానే ఉన్నాడు. అనారోగ్యం ఉన్నది, చాలా ఏజ్ కాబట్టి. మీరు ఒక భవిష్యత్ ప్రణాళికతో వచ్చారు కాబట్టి మీ నమ్మి లోపలికి వచ్చిన వాళ్ళ అమరులకి కుటుంబాలకు ఏ విధంగా ఆదుకుంటారు? అమరుల కుటుంబాలన్నింటినీ కూడా నేను చెప్పేటువంటి అంటే అప్పీల్ చేసేటువంటిది, మీరు బయట ఏదో చర్చలు జరుగుతున్నటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించకండి. మా కమిట్మెంట్ను గుర్తించండి. మేమేం తప్పు నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళ త్యాగాలు వృధా పోవు అని చెప్పనేటువంటిది కూడా కొన్ని విషయాలు ఈరోజు ఈ స్థితిలో ఇక్కడ మాట్లాడలేకపోవచ్చు. వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఆ సంవేదన ఏంటి అని చెప్పనేటువంటిది, బంధం ఏంటిది అనేటువంటిది మాకు తెలుసు కాబట్టి దాన్ని మేము ఆలోచిస్తూ ఉంటాం. మేము ఎలాంటి వాళ్ళం అనేది కూడా అందరూ నాతో పాటు ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఎట్లా ఆలోచిస్తూ ఉంటారు. అది అమరుల ఇంటికి వెళ్ళారు, వాళ్ళకి జోహార్లు చెప్పారు. అదే విధంగా మీ చేతులు చనిపోయిన పోలీస్ కుటుంబాలకు ఏం చెప్తారండి? నేను ముందే చెప్పిన వాళ్ళను వర్గశత్రువులు కాదు, ఒక ప్రత్యేక పరిస్థితిలో మేము ఎదురెదురు పడాల్సినటువంటి స్థితి కల్పించబడింది. కాబట్టి వాళ్ళెవరు, నేను ఛత్తీస్గఢ్లో జగదల్పూర్లో ఏదో ప్రోగ్రాంలో భాగంగా మమ్మల్ని తీసుకెళ్తే అక్కడ నక్సల్ పీడితుల పేరుతో, అంటే నక్సల్ బాధితుల పేరుతో ఉన్నటువంటి వాళ్ళు కలిసి ఇంటరాక్షన్ జరిగింది. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అంటే, కాళ్ళు లేనటువంటి వాళ్ళు, అంటే కాళ్ళు పోయినటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఫస్ట్కి పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు కలిసిండ్రు. వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకిస్తారు కావచ్చు అని చెప్పి ఒక అరగంట సేపు కొంత గ్యాప్గా ఫీల్ అయినప్పటికీ కూడా మళ్ళీ కలిసి తినడం కోసం పోయినప్పుడు ఎంతో వాళ్ళు మాతో పాటు కలిసి మాట్లాడి, మేము అట్లేం ఆలోచించడం లేదన్న పరిస్థితిని మేము కూడా అర్థం చేసుకుంటూ ఉన్నాము. మీరు ఎందుకోసం పనిచేసానని చెప్పనేటువంటిది మాకు తెలుసు, దానికి అనుగుణంగానే మేము అట్నే ఆలోచిస్తున్నామని చెప్పారు. అదే మా దృష్టి కూడా అదే, మేమేం వాళ్ళను వ్యతిరేకతతోటి చూడడం లేదు. అందుకే
ఈ ఒక పరిస్థితి ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒక పరిస్థితి కల్పించబడింది, క్రియేట్ చేయబడింది, అట్లా ఎదురెదురుగా మనం నిలబెట్టబడ్డటువంటి స్థితిలో ఇది జరిగిపోయినాయి అని చెప్పి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ ఏదైనా కానీ ఈ కాన్ఫ్లిక్ట్ అనేటువంటి ఇది జరుగుతున్న క్రమంలో మా వైపు నుంచి జరిగినటువంటి పార్టీ నిర్ణయాల్లో భాగంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం అవసరమని భావించి తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ క్రమంలో చేసినటువంటి చర్యలు, జరిగిన నష్టాలు చూస్తే వాటి నష్టాలు అట్లాంటి వాటన్నిటిని కూడా వాటన్నిటిని మీరు అర్థం చేసుకోండి. ఏ స్థితిలో ఎవరు వ్యక్తుల్ని బాధ్యులుగా చూడకండి అని చెప్పనేటువంటిది నేను అప్పీల్ చేస్తున్నా. అక్కడ నేనున్నా, ఇంకొకరున్నా, ఎవరున్నప్పటికీ కూడా అట్లాంటి వాటికి వ్యక్తులు బాధ్యులు కాదు. ఉద్యమము, సమాజము, సమస్యలు అనేకం ఉన్నాయి, దీనికి జోడించబడి ఉన్నాయి. కాబట్టి అట్లా అర్థం చేసుకోండి అని చెప్పనేటువంటిది అప్పీల్ చేస్తున్నా అందరినీ కూడా. ఇప్పటికైనా అజ్ఞాతులు అందరూ కూడా బయటకు రండి, సమాజంలో మార్పులు వచ్చాయి, దానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్దాం అంటున్నారు ఆషన్ గారు వరంగల్ వచ్చారు. అతను పుట్టి పెరిగిన ఊర్లో అన్ని గ్రామాలతో అన్ని మిత్రులందరూ కలిసి చాలా ఆనందం కనిపిస్తున్నారు. ఒకసారి పాత జ్ఞాపకాలను నెంబర్ వేసుకున్నారు. ఇది ఆషన్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. గౌతమ్ సవాంగ్ గారు congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.